వెల్కమ్ టు శ్రీ శ్రీ ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ విజయనగరం. నెక్స్ట్ బ్యాచ్ అనేది జూలై 1వ తారీఖున ప్రారంభం కానున్నది. ప్రజెంట్ అడ్మిషన్స్ అనేవి జరుగుతున్నాయి శ్రీ శ్రీ ఇన్స్టిట్యూట్ విజయనగరంలో. అయితే టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా రాష్ట్రీయ అంశాలు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, క్రీడా విశేషాలు అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈరోజు వర్తమాన అంశాలపై మనం ఒకసారి చర్చిద్దాం. ప్రధానంగా మనకి ఈరోజు ముఖ్యంగా కరెంట్ అఫైర్స్లో భాగంగా రాష్ట్రీయ అంశాల్లో భాగంగా మనం మాట్లాడుకుంటే నెల్లూరు జిల్లాలోని రొట్టెల పండగ అనేది ప్రారంభమైనది. గుర్తుపెట్టుకోవాలి, నెల్లూరు. ఈ నెల్లూరు జిల్లాలోని ఏ పండగ సార్ అంటే రొట్టెల పండగ. చాలా 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 ఇంపార్టెంటు. ఈ రొట్టెల పండగ అనేది ప్రారంభమైంది. మరి నెల్లూరు జిల్లాలోని ఈ ఫేమస్ ఫెస్టివల్ అనేది ప్రధానంగా అక్కడ 12 మంది ఎవరైతే అమర వీరులు ఉన్నారో ఆ వీరుల యొక్క సమాధులను దర్శించుకోవడం కోసం చుట్టుపక్కల నుంచి దాదాపుగా 30 లక్షల మంది ప్రజలు వస్తారని ఆ నెల్లూరు జిల్లాకు చెందిన కలెక్టర్ గారు మనకి తెలియజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ఫెస్టివల్లో భాగంగా రొట్టెల పండుగ ఏ జిల్లాలో జరుపుకుంటారంటే నెల్లూరు జిల్లాలో మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్రధానంగా హిందూ ముస్లిము అందరూ కూడా రావచ్చు. ఎందుకంటే అమరులైన ఈ 12 మంది ఈ అమరుల యొక్క ఏవైతే సమాధులు ఉన్నాయో అటువంటి సమాధులను దర్శించుకోవడం కోసం 30 లక్షలకు పైగా జనాలు వీక్షిస్తారని గమనించాలి. ఇది మనకి 5 రోజులు జరుపుకుంటారు. ప్రధానంగా ఈ రొట్టెల పండుగ అనేది ఎన్ని రోజులు జరుపుకుంటారంటే 5 రోజులు జరుపుకుంటారు. ఒక దర్గా ఉంటుంది, పెద్ద మసీదు లాగా ఉంటుంది. ఆ దర్గా వద్ద జనాలు అనే వాళ్ళు వీక్షిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ఫెస్టివల్లో మనం మాట్లాడుకుంటే తిరుపతిలో జరిగిన బ్రహ్మోత్సవాలు, అదేవిధంగా న్యూ ఇయర్ సందర్భంగా ఉగాదిని గమనించాలి. ఇవి ప్రధాన ఫెస్టివల్స్. అదేవిధంగా రొట్టెల పండుగ. ఈ రొట్టెల పండుగ పరంగా మనం మాట్లాడుకుంటే ఎవరైతే కోరికలు ఉంటాయో విద్యారంగ పరంగా తీసుకునే, వివాహ రంగ పరంగా తీసుకునే, లేకపోతే ఆర్థికంగా స్థిరపడాలన్నా ఇలాగా, లేకపోతే సంతానోత్పత్తి పరంగా తీసుకుంటే ఒక్కొక్క రొట్టెను దేనికోసం మన కోరిక తీరాలని అక్కడ చెరువు ఉంటుంది. ఆ స్వర్ణ చెరువు అనేది, ఆ స్వర్ణ చెరువు దగ్గరికి వెళ్ళి ఆ చెరువులోని రొట్టెలను విడిచిపెడతారు. విద్యలో బాగా అభివృద్ధి చెందాలి, లేదా ఉద్యోగ రీత్యాన్ని స్థిరపడాలి, లేకపోతే మనకు ఆరోగ్యం అనేది చాలా బాగా ఉండాలని ఒక రొట్టె, ఆ రొట్టెని నీటిలో విడిచిపెట్టి ఆ రొట్టెని మళ్ళీ కొంత ప్రసాదాలాగా తీసుకోవడం జరుగుతుంది. ఈ రొట్టెల పండుగ అనేది నెల్లూరు జిల్లాలో ప్రారంభించింది. కొంత సంతానోత్పత్తి కోసం పిల్లలు లేని వారు వెళ్ళి ఆ రొట్టెని ఆ స్వర్ణ చెరువులోని విడిచిపెడతారు. ఆ విడిచిపెట్టి ఆ రొట్టెలో కొంచెం తీసుకొని వాళ్ళు ప్రసాదంగా సేవిస్తారు, తీసుకోవడం జరుగుతుంది. ఇది రొట్టెల పండుగ. అలాగే నిన్నే మనం మాట్లాడాము, ఇదే 2026 జూన్ నెలలోని అస్సాం రాష్ట్రంలో ప్రధానంగా జరుపుకునే పండుగ ఏదంటే అంబుబాచి మేళా ఫెస్టివల్. అస్సాంలోని గౌహతిలోని ప్రధానంగా ఫెస్టివల్ కండక్ట్ చేస్తారు, అంబుబాచి మేళా ఫెస్టివల్. మరి గౌహతిలోని ప్రధానంగా కామాఖ్యమ్మ టెంపుల్ వద్ద జరుగుతుందని నిన్నే మనం చెప్పాం. మరి నిన్ననే ఇదే 2026 జూన్ నెలలోని ఒడిశా రాష్ట్రంలోని రాజపర్బా ఫెస్టివల్ అనేది కూడా జరుపుకుంటున్నారని నిన్నే మనం మాట్లాడాం. మరి ఈరోజు టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ నెల్లూరు జిల్లాలోని రొట్టెల పండుగ అనేది ఒక 5 రోజులు అద్భుతంగా నిర్వహిస్తారు. దర్గా వద్ద అమరులు 12 మంది అమరుల సమాధి వద్ద దీన్ని నిర్వహిస్తారు. ఒకసారి విజువల్గా చూస్తే ఇదే సార్ నెల్లూరు జిల్లాలో జరుపుకునే పండుగ రొట్టెల పండుగను గమనించాలి. మరి నెల్లూరు జిల్లాలోని ఎన్ని రోజులు ఇదిగోండి ఇక్కడ 5 రోజుల పాటు ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. మరి 5 రోజుల్లో ఒక్కొక్క రోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు అని 1వ రోజు. జనరల్గా ఇదిగోండి సార్ ఈ మసీదు. ఈ మసీద్ అనేది దారా సాహిద్ దర్గా అంటారు దీన్ని. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. బారా సాహిద్ దర్గా. ఈ దర్గా వద్ద చాలామంది ప్రజలు వెళ్ళి వాళ్ళ కోరికలు అనేవి కోరుకోవడం జరుగుద్ది. అయితే జనరల్గా ఇక్కడ 12 మంది అమరుల సమాధులు ఉంటాయి. ఏదండి 1వ రోజు 5 రోజులు జరుపుకుంటారు నెల్లూరు జిల్లాలో రొట్టెల పండుగ అన్నాం. మరి ప్రధానంగా ఫస్ట్ది సహదత్. 1వ రోజు ఏ పేరుతో అంటే సహదత్, గుర్తుపెట్టుకో, సహదత్. మరి సహదత్ అంటే ఏంటి సార్ అంటే 12 మంది ఈ ఎవరైతే ఉన్నారో అమరులు, అమరుల యొక్క సమాధిని శుద్ధి చేసి ఆ ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు వాళ్ళ కోరికలు నెరవేరాలని. 2వ రోజు అంటే ఈరోజే ప్రారంభమైంది శుక్రవారం. ఎందుకంటే మొహరం మనం సెలవు ఇచ్చారు ఈరోజు. మరి మొహరం అంటే ముస్లింలు జరుపుకునే ఒక ప్రత్యేక పండుగ కాబట్టి ఈ మొహరం సందర్భంగా ఈ నెల్లూరు జిల్లాలో రొట్టెల పండుగ అనేది జరుగుతుంది. ఇక్కడ గమనించు, 2వ రోజు గంధం మహోత్సవం. ఏవైతే 12 మంది అమరవీరులు ఉన్నారో వాళ్ళకి పూర్తిగా గంధంతో ఆ సమాధులను
నీటిగా గంధం అనేది పెట్టడము, ఆ గంధంతో పూర్తిగా ఆ సమాధులని ఆ గంధంతో పూర్తిగా ఆ పరిశుభ్రం చేసిన సమాధి ఏది ఉంటుందో గంధాన్ని వాటికి పెట్టడం జరుగుతుంది రెండవ రోజు. మూడవ రోజు తీసుకుంటే మూడవ రోజు సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రధాన రొట్టెల పండుగ అనేది మూడవ రోజు. మనం చెప్పాం ఏదైతే స్వర్ణ చెరువు ఉంటుందో చెరువుల్లో రొట్టెలు విడిచిపెట్టి వాళ్ళ కోరికలు నెరవేరాలని ఆ రొట్టెలో కొంత భాగం తీసుకుని ప్రసాదంగా సేవిస్తారు. అదే మూడవ రోజు. దాన్ని ఏమంటామంటే జియారత్ అంటారు. మూడవ రోజు గుర్తుపెట్టుకోవాలి, జియారత్. ఇది జియారత్ అనేది మరియు ప్రధాన రొట్టెల పండుగ అనేది జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. నాలుగవ రోజు ప్రధానంగా తహ్లీల్ ఫాతిహా అంటారు, గుర్తుపెట్టుకో. నాలుగవ రోజు గుర్తుపెట్టుకుంటే తహ్లీల్ ఫాతిహా అంటే దాని అర్థం గంధము పంపిణీ అనేది జరుగుతుంది. గంధం అనేది భక్తులు ఎంతమంది వీక్షిస్తారో ప్రతి ఒక్కరికి గంధం పంపిణీ చేస్తారు. అదే నాలుగవ రోజు. ఐదవ రోజు ఉత్సవం ముగింపు, క్లోజింగ్ అయిపోతుంది. దాన్నే కవ్వాలి కార్యక్రమం అంటారు, గుర్తుపెట్టుకోవాలి. దాన్ని ఏమంటారు? కవ్వాలి కార్యక్రమం అంటే ఉత్సవం పూర్తి క్లోజ్ అయిపోతుంది. ఇలాగా 5 రోజుల పాటు నిర్వహిస్తారు. అదేవిధంగా ఇదే మనం మాట్లాడాము, 5 రోజుల పాటు నిర్వహిస్తారు. అదేవిధంగా 12 మంది అమరవీరులకి ఇటువంటి అమరవీరుల వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రధానంగా మనం చెప్పిన అంశం. నెల్లూరు జిల్లాలోని బారా సాహిద్ దర్గా వద్ద జరుగుద్ది. ఎక్కడ సార్ అంటే బారా సాహిద్ దర్గా. నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాలి, ఇదేంటి సార్ రొట్టెల పండుగ నెల్లూరు అన్నాం. ఇదిగో రొట్టెల పండుగ నెల్లూరు జిల్లాలో రొట్టెల పండుగ ఘనంగా నిర్వహిస్తారు. జూన్ నెలలో స్టార్ట్ అవుతుంది. 26, 27, 28, 29, 30 చివరి రోజు ముగింపు వేడుకల రోజులు జరుపుకుంటారు. ప్రారంభ రోజు జూన్ 26. మరి అదేవిధంగా రొట్టెల పండుగ యొక్క ప్రత్యేకతను ఒకసారి చూద్దాం. నెల్లూరులోని జరిగే రొట్టెల పండుగ హిందూ ముస్లిం ఎవరైతే హిందువులు ఉన్నారో హిందూ ముస్లిం మత సామరస్యానికి మరియు ఐక్యత ప్రతీక. రెండు ఐక్యత అంటే కలిసిమెలిసి ఉండాలి, ఈ మతం ఎక్కువ ఆ మతం ఎక్కువ కాకుండా మత సామరస్యానికి మరియు ఐక్యతకు ప్రతీక. ఇదండి బారా సాహిద్ దర్గా. ఇప్పుడే మనం రాశాము బారా సాహిద్. ఈ బారా సాహిద్ దర్గా వద్ద ఇటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అక్కడ చెరువు ఉందని చెప్పాను, ఆ చెరువు పేరే స్వర్ణాల చెరువు. అక్కడ రొట్టెలు విడిచిపెడతారని ఇప్పుడే మనం మాట్లాడాం. ఈ 3 రోజుల పాటు వేడుకల్లో భక్తులు యాక్చువల్ 5 రోజులు జరుగుతుంది, 3 రోజులు క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. 5 రోజులు ఇప్పుడే మనం మాట్లాడాం, 5 రోజులు ప్రత్యేకంగా జరుగుతుందని ఏ రోజు ఏ విధంగానే చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకు 3 రోజులు ఇచ్చాడు, ప్రజెంట్ 5 రోజులు. అసలు ఈ పండగ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2015లోని రాష్ట్ర పండగగా ప్రకటించింది. చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండగగా ఎప్పుడు ప్రకటించిందంటే రొట్టెల పండుగను 2015లో ప్రకటించింది. స్వర్ణాల చెరువులో రొట్టెలనే విడిచిపెడతారు. ఇక్కడ 3 రోజుల వేడుకల్లో భక్తులు 3 రోజులు కాదు 5 రోజులు గుర్తుపెట్టుకో. పేపర్లో కూడా మనకి వచ్చిన అంశం 5 రోజులే. కాబట్టి ఈ పండగకి సంబంధించి ముఖ్యమైన విశేషాలు, ప్రపంచ శాంతి కోసం వచ్చే నెల్లూరులోని ప్రాణాలు అర్పించిన 12 మంది అమరులు ఎవరైతే అమరులు ఉన్నారో ప్రాణాలు అర్పించారో, ప్రధానంగా ఇది మొహరం మాసంలో ఈ ఉత్సవాలు జరుపుకుంటారు. మొహరం అనేది కాబట్టి ఈరోజు శుక్రవారం, ఈ మొహరం మాసంలో ఉత్సవాలు జరుపుకుంటారు. రొట్టెల మార్పిడి విధానం, తమ కోరికలు నెరవేరాలని ఇప్పుడే మనం మాట్లాడాం. ఉద్యోగం కోసం, వివాహం కోసం, సంతానం కోసం, ఆరోగ్యం కోసం, గృహం కోసం ఈ కోరికలు తీరాలని భక్తులు చెరువులోని రొట్టెలు విడిచిపెట్టడం, వదిలేసిన రొట్టెలు అదేవిధంగా కోరికలు ఆ రొట్టెలు వదులుతారు కాబట్టి అందులో కొంత భాగం ప్రసాదంగా స్వీకరిస్తారు. అదే మనం మాట్లాడాం. నెక్స్ట్ వన్ తీసుకుంటే ప్రధాన రొట్టెలు. భక్తులు ఎక్కువగా ఆ రొట్టెలకు ఒక పేరు పెడతారు. కొంతమంది విద్యా రొట్టెని, కొంతమంది పెళ్లి రొట్టెని, కొంతమంది సంతాన రొట్టెని, కొంతమంది సౌభాగ్య రొట్టెని, కొంతమంది ఉద్యోగ రొట్టెని ఇలా విడిచిపెడుతూ అందులో ప్రసాదంగా సేవిస్తూ కోరికలు తీర్చమని ప్రార్థనలు చేస్తారు. ప్రధాన రొట్టెలు భక్తులు ఎక్కువగా విద్యా రొట్టె ఇవన్నీ ఇప్పుడు మాట్లాడాం. రాష్ట్ర పండగ, ఈ పండగను విశిష్టతను గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడే చెప్పాను 2015లోని రాష్ట్ర పండగగా ప్రకటించింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక ఆకర్షణ, భక్తుల యొక్క తాకిడి విపరీతంగా ఉంటుంది దర్గా వద్ద. అదేవిధంగా తీసుకుంటే మహిళల యొక్క అలంకరణ సామాగ్రి, గాజులు ఇవన్నీ కూడా పిల్లల బొమ్మలు సందడి అద్భుతంగా ఈ 5 రోజుల పాటు జరుగుతుందని గమనించాలి. ఇదే సార్ రొట్టెల పండుగ ఈరోజు టుడే పేపర్లో వచ్చిన ప్రధాన అంశంగా భావించాలి. బారా సాహిద్ దర్గా వద్ద జరుపుకుంటారు. 12 మంది అమరులకు సమాధులు, అమరవీరులు అయితే ఎవరున్నారో ఈ అమరుల సమాధుల వద్ద దర్శించుకోవడానికి దాదాపుగా 30 లక్షల మంది వస్తారు. చూసుకోండి, ప్రధానంగా ఇది నెల్లూరు జిల్లాలో జరుపుకుంటారన్నాం. ఎన్ని రోజుల పాటు జరుపుకుంటారంటే 5 రోజుల పాటు. ఇదండి 5 రోజులు పాటు నిర్వహించే ఈ పండగ
4 రోజుల ముందే భక్తుల యొక్క తాకిడి విపరీతంగా ఉంటుందని మనకి ఈరోజు పేపర్లో రావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. రొట్టెల పండగ, స్వర్ణాల చెరువు, అదేవిధంగా బారా సాహిద్ దర్గా వద్ద రొట్టెల పండుగ జరుగుతుంది. గుర్తుపెట్టుకు 2015లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీన్ని రాష్ట్ర పండుగ ప్రకటించింది. 12 మంది అమరుల యొక్క సమాధులు దర్శించుకోవడానికి కొన్ని లక్షల మంది చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి, ఆంధ్ర నుంచి వెళ్తారని నువ్వు గమనించాలి. నెక్స్ట్ వన్, టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో మాదక ద్రవ్యాల నిర్మూలనకు గత 2 సంవత్సరాల్లో తీసుకున్న చర్యలు. ఆంధ్రప్రదేశ్లోని డ్రగ్స్ అనే విపరీతంగా ఉన్న ఈ డ్రగ్స్ని కంట్రోల్ చేయాలని కొన్ని ఆపరేషన్లు ప్రవేశపెట్టారు. మత్తు మందులు, మత్తు పానీయాలు, ఇటువంటి డ్రగ్స్ని కంట్రోల్ చేయాలని ఆపరేషను గరుడ, ఆపరేషను ఈగల్, ఆపరేషను చైతన్యం, ఆపరేషను వజ్రప్రహార్, ఆపరేషను సేఫ్ క్యాంపస్ జోన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ ఆపరేషన్ని ఖచ్చితంగా బిట్ వస్తుంది. ఆపరేషన్ పైన ఆపరేషన్ ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఆపరేషను చైతన్యం మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా తీసుకుంటే అల్లూరి సీతారాం జిల్లాలో ప్రధాన గంజాయి అనేది విపరీతంగా పండించేవాళ్ళు. ఈ గంజాయి సాగును పూర్తిగా మీరు క్లోజ్ చేయండి అని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేపట్టిన ఆపరేషనే ఆపరేషన్ చైతన్యం. అదే సార్ ఇక్కడ ఈరోజు పేపర్లో ప్రధానంగా వచ్చింది. ఆంధ్రప్రదేశ్ మాదక ద్రవ్యాల నిర్మూలనకు గత 2 సంవత్సరాల్లోని తీసుకున్న చర్యలు, అందులోనే ఆపరేషన్ చైతన్యం. ఇప్పుడు నేను చెప్పాను అదే సార్. దేశంలోనే మొట్టమొదటిసారిగా అల్లూరి సీతారామరాజు ఈ జిల్లాలోని జీరో గంజాయి పూర్తిగా గంజాయి అనేది ఉండకూడదు అనేది గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకోయింది. మన ముఖ్యమంత్రి వర్యులు టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు ఈ ఆపరేషన్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. కాబట్టి పూర్తిగా గంజాయి సాగు, జీరో గంజాయి సాగు అంటే 29,840 ఎకరాల్లోని ఈ గంజాయి పంట వేసిన కుటుంబాలు ఏంటంటే 325 కుటుంబాలు ఈ గంజాయిని సాగు చేసేవి ఇంతకుముందు. ప్రజెంట్ 325 కుటుంబాలు ఈ గంజాయికి విముక్తి పలికాయి. కాబట్టి ప్రజెంట్ ఈ అల్లూరి సీతారామరాజు జిల్లా ఏదైతే ఉందో దేశంలోనే మొదటిసారిగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జీరో గంజాయి సాగు అంటే గంజాయి అనేది పూర్తిగా సాగుని క్లోజ్ చేశారు. దాన్ని ఆపరేషన్ చైతన్యం అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ తీసుకుంటే ప్రధానంగా తీసుకోండి. ఇది ఆపరేషన్, ఇది మనం మాట్లాడాం, ఆపరేషన్ అని మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ వన్ ఆపరేషన్ గరుడ. ఆపరేషన్ గరుడ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి సార్ అంటాం. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా చేపట్టే ముఖ్యమైన ఆపరేషను గరుడ అనగానే మత్తు ఏదైనా మనకి మందు షాప్, మెడికల్ షాప్స్ ఉన్నాయి. ఏదైతే మెడికల్ షాప్లో ఉన్నాయో డ్రగ్స్ అనేవి, మత్తు మందులు డ్రగ్స్ అనేవి అమ్ముతారో పూర్తిగా వాటిని కట్టడి చేయాలి. అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఏదైతే పోలీసు శాఖ ఉందో ఈ పోలీస్ శాఖ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ సెక్టర్లు వీళ్ళందరూ కూడా ఏదైతే మనకి మెడికల్ షాపులు, మందుల షాపులు ఉన్నాయో అక్కడ డ్రగ్స్ అనేవి అమ్మకూడదు, మత్తు మందులు అమ్మకూడదు అనేది ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అదే ఆపరేషన్ గరుడని మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూసుకోండి, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, డ్రగ్ కంట్రోలు పరిపాలన శాఖ ఏదైతే ఏపీలో ఉందో స్థానిక పోలీసులతో కలిసి మెడికల్ షాపులో మత్తు మందుల అమ్మకాన్ని నియంత్రించాలి. ఇదే సార్, మెడికల్ షాపులోని ఏవైతే మెడికల్ ఉన్నాయో ఆ మెడికల్ షాపులోని మత్తు మందుల అమ్మకాన్ని పూర్తిగా కంట్రోల్ చేయడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశము. గుర్తుపెట్టుకోవాలి. అదే ఆపరేషన్ గరుడని గమనించాలి. నెక్స్ట్ వన్ ఆపరేషన్ ఈగల్ అంటే ఏంటి సార్, వజ్ర ప్రహారం అంటే ఏంటి సార్ గుర్తుపెట్టుకోవాలి. ఏవైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా పోలీస్ శాఖ ఉందో మరి ఆ పోలీస్ శాఖ అనేది పూర్తిగా డ్రగ్స్ని కంట్రోల్ చేయాలి, మాదక ద్రవ్యాలు చేయాలి. ఎలా చేయాలి? రైల్వే ఉంది, భారత్ రైల్వే, ఆ రైల్వేలో కూడా డ్రగ్స్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. పూర్తిగా కంట్రోల్ చేయాలంటే రైల్వే కూడా సపోర్ట్ చేయాలి. అలాగా ఏది కూడా ఎక్స్పోర్ట్ చేయకుండా డ్రగ్స్ని మనం కంట్రోల్ చేయొచ్చు. పోలీసు రైల్వే కలిపి పనిచేస్తుంది. అదే ఆపరేషన్ ఈగలుగా మనం పరిగణించాలి. ఇదిగోండి సార్, డ్రగ్స్ రవాణా జనరల్ తీసుకుంటే రైల్వే శాఖతో కలిసి జాయింట్ ఆపరేషన్, అంటే రైలు ద్వారా కూడా డ్రగ్స్ రవాణా చేస్తున్నారు. వారిని పట్టుకొని ప్రభుత్వము వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే 367 కిలోల గంజాయిను 367 కిలోల గంజాయి, 2426 గంజాయి ఇటువంటి ఏవైతే బస్తాలు ఉన్నాయో వాటిని సీజ్ చేయడం జరిగింది. 54 మందిని అరెస్ట్ చేశారు. అంటే రైల్వే శాఖతో కలిపి ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. అదే ఆపరేషన్ రైల్వే ఏదైతే ఉందో రైల్వే శాఖతో కలిపి పోలీస్ శాఖ
ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. ఆపరేషన్ వజ్ర కరూర్ ఏమన్నాం? ఆపరేషన్ వజ్ర కరూర్ అనగానే గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒకటి సార్, వజ్రు ప్రహార్ అంటారు దీన్ని, ఆపరేషన్ వజ్ర ప్రహారు. ఇది కూడా సేమ్ అంతే. ఇది కూడా ఏదైతే ఎక్కడైతే గంజాయి ఉంటుందో గంజాయిని పట్టుకోవాలనేది ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశం. వాహనాలు సీజ్ చేయడము. అదేవిధంగా తీసుకుంటే మనకి ప్రధానంగా ఆపరేషను వజ్ర ప్రహార్ అనగానే ఐజీపీ ఈగల్ ఆధ్వర్యంలోని 800 కార్డిన్ సెర్చ్ ఆపరేషన్. అంటే ఇది కూడా సేమే. ఇది కూడా గంజాయిని పూర్తి క్లోజ్ చేయాలని ఆపరేషన్ని ప్రధాన ఉద్దేశం. గంజాయి విత్తనాలు, గంజాయిని సీజ్ చేయాలని. నెక్స్ట్ వన్ లాస్ట్ది మనకి ఇక్కడ ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ ఇచ్చాడు. అంటే దీని అర్థం ఏంటి సార్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు రహిత స్కూళ్ళు, ఎక్కడైతే పొగాకు రహిత స్కూల్ జోన్లు అన్నాడు. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు రహిత స్కూల్ జోన్లు, పొగాకు రహిత స్కూల్ జోన్స్. అంటే ప్రధానంగా స్కూల్ జోన్లో పొగాకును పూర్తిగా తాగకూడదు, పొగాకును పూర్తిగా ఓడకూడదు, అది నికోటిన్ ఉంటుంది, డేంజర్ కాబట్టి అని చెప్పడం జరిగింది. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు జూన్ 26 కాబట్టి ఆంధ్రప్రదేశ్ మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం గత 2 సంవత్సరాల్లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఆపరేషన్ గరుడ. పోలీస్ శాఖ వారు మెడికల్ షాపుల్లో ఉన్న మత్తు మందులను పూర్తిగా కంట్రోల్ చేయాలి, డ్రగ్స్ మత్తు మందులు అమ్మకూడదు అనేది. ఆపరేషన్ ఈగల్ అనగానే రైల్వే శాఖతో కలిపి పోలీస్ శాఖ పనిచేయడం, గంజాయి అక్రమ రవాణాను కంట్రోల్ చేయడం. ఆపరేషన్ చైతన్యం అనగానే మనకి ఆల్రెడీ ఇప్పుడే మాట్లాడే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మన ప్రధానంగా తీసుకుంటే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఈ గంజాయి సాగును పూర్తిగా క్లోజ్ చేయడం. అదేవిధంగా ఆపరేషన్ వజ్ర ప్రహార్, ఇక్కడ కూడా గంజాయి రవాణా ప్రధానంగా ఎక్కడైతే ట్రాఫిక్ జామ్స్ ఉంటాయో, ఎక్కడైతే ప్రధాన రోడ్డు మార్గాల్లో గంజాయిని పూర్తిగా పట్టుకోవడానికి గంజాయిని కంట్రోల్ చేయాలి. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ అనగానే ప్రధానంగా ఏవైతే స్కూల్ జోన్స్ ఉన్నాయో ఆ జోన్ దగ్గర పొగాకును పూర్తిగా నిర్మూలించాలి, పొగాకులు ఓడకూడదు, పిల్లలకి దాని ఎఫెక్ట్ ఉంటుందని చెప్పడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఆపరేషన్ చైతన్యం, ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ వజ్ర ప్రహార్, ఆపరేషన్ ఈగల్, అదేవిధంగా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, స్కూల్ పరిసర ప్రాంతాల్లో పొగాకు రహితం చేయాలి. చైతన్యం అనగానే అల్లూరి సీతారామరాజు జిల్లాలో పూర్తిగా జీరో గంజాయి. ఆపరేషన్ గరుడ అనగానే గుర్తుపెట్టుకోండి, పోలీసులు మెడికల్ షాపుల్లో మత్తు మందుల అమ్మకాన్ని నియంత్రించడం కోసం ప్రయత్నించడం. ఆపరేషన్ వజ్ర ప్రహారం అంటే ఇది కూడా ఎక్కడైతే వాహనాలు సీజ్ చేయడం, గంజాయి విత్తనాలను గట్టి ఎక్కడైతే తీసుకువెళ్తారో పట్టుకోవడం. ఇవన్నీ కూడా ఆపరేషన్ ఈగల్ అనగానే రైల్వే శాఖ వారితో పోలీస్ శాఖ కలిసికట్టుగా పనిచేసి ఈ జాయింట్ ఆపరేషన్ ద్వారా గంజాయిని అక్రమ రవాణాని అరికట్టడం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం ఇదండి సార్, ఆంధ్రప్రదేశ్లో మాదక ద్రవ్యాల నిర్మూలనకు గత 2 సంవత్సరాల్లో తీసుకున్న చర్యలు. జూన్ 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవంగా పాటిస్తారు. ఇప్పుడు జూన్ 26న మనం గుర్తుపెట్టుకోవాలి ఈ డేట్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ డేట్ సార్ అంటే డ్రగ్స్, పూర్తిగా ఇంటర్నేషనల్ డ్రగ్స్ అంటే డ్రగ్స్ని పూర్తిగా ఇంటర్నేషనల్ డే ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. ఈ డ్రగ్ను పూర్తిగా కంట్రోల్ చేయాలి. అదే ఇక్కడ చెప్పడం జరిగింది. అక్రమ రవాణా వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 1987లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సాధారణ సభలోని ప్రధానంగా దీని గురించి మాట్లాడడం జరిగిందని మనం గమనించాలి. ఎక్కడైతే మాదక ద్రవ్యాల వాడకం మరియు అక్రమ రవాణా వల్ల కలిగే తీవ్రమైన శారీరక, మానసిక మరియు సామాజిక ప్రభావాల గురించి అవగాహన కల్పించడమే ఈ రోజు యొక్క ప్రధాన ఉద్దేశమని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా గంజాయి డ్రగ్స్ని పూర్తిగా కంట్రోల్ చేయాలని ఈ దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం జూన్ 26న. మాదక ద్రవ్యాల దుర్వినియోగం లేదా ప్రపంచ సమాజాన్ని సాధించే దిశగా కార్యాచరణ మరియు సహకారాన్ని ప్రోత్సహించండి. అదేవిధంగా మాదక ద్రవ్యాల వినియోగంతో బాధపడేవారు ఎదుర్కొంటున్న కలంకము మరియు వివక్షను ఎదుర్కొంటూ సాక్ష్యాధారిత నివారణ మరియు చికిత్సను ప్రోత్సహించండి. ఏదైనా డ్రగ్స్ని కంట్రోల్ చేయాలి. అందుకే ప్రపంచవ్యాప్తంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంగా ఈరోజు జరుపుకుంటామని గుర్తుపెట్టుకోండి సార్. నెక్స్ట్ ఇదే సార్, ఆంధ్రప్రదేశ్ మాదక ద్రవ్యాల గురించి మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటాం. ప్రపంచ మాదక ద్రవ్యాల సమస్య అంటే ఈరోజు జూన్ 26 కాబట్టి దీని యొక్క థీమ్ ఏదని అడుగుతాడు. థీమ్ తీసుకుంటే మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం. ప్రపంచ మాదక ద్రవ్యాల దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటి సార్ అంటే ప్రపంచ మాదక ద్రవ్యాల సమస్య
కొనసాగుతున్న సమస్యలు, కొత్త సవాళ్ళు, వినూత్న ప్రతిస్పందనని మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ థీమ్ అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచ మాదక ద్రవ్యాల సమస్య, కొనసాగుతున్న సమస్యలు, కొత్త సవాళ్ళు, వినూత్న ప్రతిస్పందన. డ్రగ్స్ని పూర్తిగా అంతం చేయాలి దీని యొక్క ప్రధాన ఉద్దేశం. నెక్స్ట్ వన్, ఐబీ చీఫ్గా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు కొత్తగా ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ రావడం జరిగింది. ఫోటోలో ఉన్న వ్యక్తే మహేష్ దీక్షిత్. గుర్తుపెట్టుకో, అతని పేరు ఏంటి సార్ అంటే మహేష్ దీక్షిత్. ఇతను ప్రధానంగా మనకి ఏ చీఫ్గా రావడం జరిగిందంటే ఫోటోలో ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి మహేష్ దీక్షిత్. భారత నిఘా విభాగం అంటే ఐబీ మీన్స్ ఇంటెలిజెన్స్ బ్యూరో. మరి ఈ ఐబీకి కొత్త అధికారిగా నియమితులయ్యారు. ప్రధాని సారథ్యంలో నియామకాలు క్యాబినెట్ కమిటీ ఆయన పేరును ఆమోదం తెలిపింది. కానీ 1993 బ్యాచ్కి చెందిన అధికారితను ప్రస్తుతం చీఫ్ తపన్ కుమార్ డేకా స్థానంలోని ప్రజెంట్ ఐబీ చీఫ్ ఎవరు ఉన్నారంటే గుర్తుపెట్టుకో, చీఫ్ తపన్ కుమార్ డేకా. అతని స్థానంలో కొత్తగా రాబోతున్న వ్యక్తి ఎవరంటే దీక్షిత్. దీక్షిస్తారంటే మహేష్ దీక్షిత్. ఓకే, నూతన ఐబీ చీఫ్ ఎవరంటే మహేష్ దీక్షిత్. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఇక్కడనే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐబీ చీఫ్గా మహేష్ దీక్షిత్. భారత ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ బ్రిటిష్ వలస పాలనలో 1887 తొలుత సెంట్రల్ స్పెషల్ బ్రాంచ్గా స్థాపించబడింది. స్టార్టింగ్ సెంట్రల్ స్పెషల్ బ్రాంచ్గా, ఇప్పుడు దీన్ని ఐబీగా పిలుస్తాం, ఇంటెలిజెన్స్ బ్యూరో. ప్రపంచంలోనే ప్రజెంట్ ఎప్పటికీ మనుగడలో ఉన్న అత్యంత పురాతనమైన గూఢాచార సంస్థగా ఒకటిగా నిలిచింది. ఎందుకంటే ఇప్పుడుదో ఓల్డ్ది, ప్రపంచంలో ఎప్పటికీ మనుగడలో ఉన్న అత్యంత పురాతన గూఢాచార్య సంస్థల్లో ఒకటిగా నిలిచింది ఐబీ. గుర్తుపెట్టుకో, ఎవరు సార్ అంటే మహేష్ దీక్షిత్. ఎవరి ప్లేస్లో రావడం జరిగిందంటే ప్రస్తుత చీఫ్ తపన్ కుమార్ డేకా. ఏం పేరు? డేకా అని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ మహేష్ దీక్షిత్. నెక్స్ట్ 2026 జూలై 2 తిరుపతి జిల్లాలోని విబీజీ రామ్జీ పథకం ప్రారంభం. మనం ఏమన్నామంటే 2026 జూలై 1వ తారీఖున మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చారు. అదే విబీజీ రామ్జీ అని పేరు అని చెప్పాను. కానీ 2026 జూలై 1న ప్రారంభం కానున్నది. అనంతపురం జిల్లాలో ప్రారంభిస్తారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్ అయిన గ్రామీణ శాఖ మంత్రి వర్యులు, మీకు తెలిసిందే గ్రామీణ శాఖ మంత్రి వర్యులు శివరాజ్ సింగ్ చౌహాన్తో మాట్లాడడం జరిగింది. మరి అలాగే అనంతపురం జిల్లాలో మేము ప్రారంభిస్తాం 2026 జూలై 1 అని మనం చెప్పడం జరిగింది. మళ్ళీ డేట్లు మారాయి. కానీ 2026 జూలై 1 కాదు, జూలై 2 నుంచి మేము ప్రారంభిస్తాము. అనంతపురం కాదు, తిరుపతి నుంచి ప్రారంభిస్తామని ఈరోజు పేపర్లో రావడం జరిగింది. అందుకే కరెంట్ అఫైర్స్ అనేది ఎప్పటికప్పుడు ఫాలో అవ్వాలి. నిన్నటిదాకా న్యూస్ ఉంది, 2026 జూలై 1 నుంచి అనంతపురం జిల్లాలో ప్రారంభిస్తాము. ఎందుకంటే ఇది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము, దాని పేరు మార్చుతున్నాము. విబీజీ రామ్జీ పథకం కింద పేరు మారుస్తూ ఈ స్కీమ్ను అనంతపురంలో ప్రారంభిస్తాం. నిన్నటిదాకా చెప్తే ఈరోజు అనంతపురం కాస్త తిరుపతిగా మారిపోయింది. ఎప్పుడు 2026 జూలై 1 కాదు, జూలై 2. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ 60% నిధులు, స్టేట్ గవర్నమెంట్ 40% నిధులు ఇస్తుందని మనందరికీ తెలుసు. 2026 జూలై 2 ప్రారంభం కానున్న విబీజీ రామ్జీ పథకం కింద ఎక్కువ నిధులు ఏ రాష్ట్రానికి రానున్నాయంటే ఉత్తరప్రదేశ్. ఎక్కువ నిధులు ఉత్తరప్రదేశ్కి రానున్నాయి. రెండో ఎక్కువ ఏదంటే వెస్ట్ బెంగాల్. తర్వాత మూడో ప్లేస్ ఏదంటే ఆంధ్రప్రదేశ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ సెంట్రల్ మినిస్టర్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సెంట్రల్లో ఎవరున్నారు సార్ అంటే శివరాజ్ సింగ్ చౌహాన్. మరి ఇవన్నీ మారిపోయాయి. అందుకే ఇక్కడ ఇచ్చాడు నీట్గా, అనంతపురం జిల్లా నుంచి తిరుపతి జిల్లాకు మార్చాలని ప్రతిపాదన. జూలై 1 కాదు, జూలై 2. ఇప్పుడు 2026 జూలై 2 తిరుపతి జిల్లాలోని విబీజీ రామ్జీ పథకం ప్రారంభం. ఓకేనా సార్. జాతీయ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన విబీజీ రామ్జీ ఈ కార్యక్రమాన్ని వచ్చే నెల 2న తిరుపతి జిల్లాలో ప్రారంభించనున్నారు. అనంతపురం జిల్లాలో ప్రారంభించాలన్న భావించిన తాజాగా తిరుపతి జిల్లాకు మార్చనున్నారు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మనకి దీని ప్రతిపాదన అనేది రేపు ఎల్లుండి పూర్తి స్థాయిలో వస్తుంది. అప్పుడు మనం డీటెయిల్గా మాట్లాడదాం. అనంతపురంలోన ప్రజెంట్ తిరుపతిలో ప్రారంభిస్తారని చెప్పారు. కాబట్టి మనం జూలై 2వ తారీఖు ఆల్రెడీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్పాం. మళ్ళీ దీని గురించి మాట్లాడదాం. నెక్స్ట్ మాట్లాడుకుంది కరెంట్ అఫైర్స్లో భాగంగా తుంగభద్రపై నిపుణుల కమిటీ. ఏంటి సార్ తుంగభద్ర? అసలు తుంగభద్ర అనేది ఏ నది యొక్క ఉపనది? కృష్ణానది యొక్క ఉపనది. కృష్ణానది ఉపనదుల్లో ఒక ముఖ్యమైన ఉపనది తుంగభద్ర.
మరి ఇటువంటి తుంగభద్ర అనేది ప్రధానంగా ఎక్కువ కర్ణాటక రాష్ట్రం తీసుకుంటే కర్ణాటక రాష్ట్రంలో హోస్పేట వద్ద దీని ఒక బ్యారేజ్ కూడా కట్టారు. కర్ణాటక దీనివల్ల ఒక 3 రాష్ట్రాలకు ప్రయోజనం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, అదేవిధంగా తీసుకుంటే తెలంగాణ. అందుకే ముగ్గురు ముఖ్యమంత్రులు ఒకేక్కడ సమావేశమయ్యారు. సెంట్రల్ జలశాఖ మినిస్టర్ ఎవరంటే సిఆర్ పటేల్. ఎవరు సార్ అంటే సిఆర్ పాటేల్ ఇతను రావడం జరిగింది నేను మీటింగ్కి. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరైనా నారా చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి అదేవిధంగా తీసుకుంటే కర్ణాటక నూతన ముఖ్యమంత్రి డికే శివకుమార్ హాజరయ్యారు. ముగ్గురు హాజరయ్యి ఇటువంటి జల సమస్యలు రాకూడదు, ఆర్టికల్ 262 చెప్తుంది జలాలపైన ఎటువంటి వివాదాలు ఉండకూడదు, రాష్ట్ర ప్రభుత్వాలు తేల్చుకోవాలని. అనగా ఈ తుంగభద్రపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లోని జీవనాడి తుంగభద్ర 73 ఏళ్ల తర్వాత కొత్త శోభాను సంతరించుకున్నది. అంటే 73 ఏళ్ళు అంటే 7 పదులు 73 ఏళ్ల తర్వాత కొత్త శోభాను సంతరించుకున్నది. అంటే కొత్త, ఎందుకంటే కొత్తగా అమర్చిన 33 స్పెల్వే గేట్లు పునరుద్ధరణ మరియు ప్రారంభోత్సవం. ఆ ప్రారంభోత్సవానికి ఈ కర్ణాటక ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రావడం జరిగింది. అదే చూడండి సార్, ఇదండి ఇందులోని ప్రధానంగా మనకి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటేల్, ఇప్పుడే చెప్పారు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటేలు. దాంతోపాటు ఇప్పుడే మాట్లాడాము, ఇదండి కర్ణాటక ముఖ్యమంత్రి క్లియర్గా కనిపిస్తున్నారు శివకుమార్ డీకే. చంద్రబాబు నాయుడు గారు ఏపీ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి. అదేవిధంగా తీసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి ప్రధాన మనకు కనిపిస్తున్న వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి అని మనం గమనించాలి. ఇదిగోండి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, డీకే శివకుమార్, సిఆర్ పటేల్ వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ప్రధాన మోదీ సహకారంతో ఇది మనకు నెరవేరుతుందని చంద్రబాబు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి జనరల్గా ఇది రైతుల కోసమే మేమందరం ఒకటయ్యాం. ఎందుకంటే ఇక్కడ బీజేపీ లీడింగ్లో ఉంది సెంట్రల్లోని. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, తెలంగాణ కాంగ్రెస్, మరి డీకే శివకుమార్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఒక కమిటీ ఏర్పాటు చేశారు, తుంగభద్రపై నిపుణుల కమిటీ. ఈ నిపుణుల కమిటీలోని కేంద్ర మంత్రి ఉంటారు. పలు అంశాలపై కేంద్ర మంత్రి మరియు ముగ్గురు ముఖ్యమంత్రులపై చర్చ అనేది జరిగింది. కేంద్ర జలశక్తి మినిస్టర్ సిఆర్ పటేల్, అదేవిధంగా ఈ మిగతా ముఖ్యమంత్రులతో ఒక 45 నిమిషాలు భేటీ జరిగింది. మరి ఇక్కడ జనరల్గా తీసుకుంటే 33 ఇప్పుడే మనం మాట్లాడాం 33 స్పెల్వే గేట్లు తెరవడం జరిగింది. దీనివల్ల 3 రాష్ట్రాల యొక్క రైతులకు బాగా ఉపయోగపడుతుంది. రైతుల కోసం ఒక్కటయ్యామని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చెప్పడం జరిగిందని మనం గమనించాలి. ఇది ప్రధానంగా ఇదండి సార్, ఇటు స్టేట్మెంట్లో కనిపిస్తున్నారు రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ అండ్ చంద్రబాబు నాయుడు గారు. ఇదిగోండి పక్కనే ఉన్న వ్యక్తి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పటేల్ అని గమనించాలి. దీనివల్ల ఈ నదులు అనుసంధానం చేయడం వల్ల రైతులకు చాలా మేలు జరుగుతుందని ఇక్కడ మాట్లాడడం జరిగింది. జల సంరక్షణే జలనాథుల దీక్ష అని మనకి స్టేట్మెంట్ రావడం జరిగింది. నెక్స్ట్ మనకి 2 భారీ భూకంపాలతో లాటిన్ అమెరికా దేశం వెనుజువేలా తీవ్ర నష్టపోయింది. దీన్నే వెనుజులా అంటారు. ఈ వెనుజులా రాజధాని కాకరస్. నిన్న విపరీతంగా భూమి కంపించింది. ఒకే సమయంలో కొన్ని సెకండ్ల వ్యవధిలో 2 సార్లు భూకంపం రావడం జరిగింది. ఈ భూకంప తీవ్రతని రెక్టర్ స్కేల్తో కొలుస్తాం. కానీ ఇక్కడ రెక్టర్ స్కేల్పై ఫస్ట్ టైం వచ్చినప్పుడు 7.2 నమోదైతే రెండోసారి 7.5 అనేది తీవ్రత నమోదయ్యింది. నమోదవడం వల్ల విపరీతమైన నష్టం కలిగింది. ప్రాణ నష్టం అనేది, ఆస్తి నష్టం జరిగింది. అదే సమయంలో మళ్ళీ వేరే కంట్రీ జపాన్లోని ఉత్తర తీర ప్రాంతం ఏదైతే ఉందో ఆ ఉత్తర తీర ప్రాంతంలో ఒక ఏరియా ఉంది ఇవాతే. మరి ఇవాతేలో కూడా సేమ్ 7 తీవ్రతతో భూమి కంపించింది. బట్ ఆ కంపన్ అనేది ఒక కోస్టల్ ఏరియా, ఒక సముద్ర తీర ప్రాంతంలో జరిగింది కాబట్టి ఇబ్బంది లేదు. అందుకే జపాన్ యొక్క రాజధాని టోక్యోలో ఎటువంటి ప్రమాదం లేదు, స్వల్పంగా భూమి కంపించింది. అదే టోక్యోలో కంపిస్తే మరి వెనుజువేలా అంటాం, లేదా వెనుజులాలో జరిగిన ఇంత ఒకేసారి 2 సార్లు భూమి కంపించడం, కొన్ని వేల మంది చనిపోయారు, చాలామందికి గాయాలు జరిగాయి, కొన్ని వేల మందికి 188 మంది దుర్మరణం, దాదాపుగా 1500 మంది గాయాలు, ఇంకా గాయాల సంఖ్య పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇదండి సార్, ఈ గువేరాల భవనం కింద మనకి శిథిలాలు కనిపిస్తున్నాయి. వెనుజువేలా లేదా వెనుజులా అంటాం, గుండె పగిలిందని మనకి ఈరోజు పేపర్లో రావడం జరిగింది. 2 భారీ భూకంపాలు లాటిన్ అమెరికా దేశమైన వెనుజువేలాలో తీవ్ర నష్టపోయింది అని మనం గమనించాలి. ఇటీవలే చాలా దేశాల్లో భూకంపాలు సంభవిస్తున్నాయి. దీన్ని రెక్టర్ స్కేల్పై మనం కొలుస్తాం. ఇదండి సరే డీటెయిల్గా ఇచ్చాడు. జపాన్లోని కూడా తీవ్ర భూకంపం, జపాన్లో ఉత్తర తీర ప్రాంతంలోని
భూకంపం సంభవించింది. అంత టోక్యోకి అంత ఎఫెక్ట్ అనేది లేదు. అదే పలు దేశాల్లోని ఇటువంటి భూకంపాలు అనేవి సంభవిస్తాయి. అసలు యాక్చువల్గా గూగుల్ ముందే హెచ్చరించిన గూగుల్ ఈ మధ్యన ఏం జరుగుతుందంటే 2023 నుంచి ఈ మొబైల్లోని ఒక యాప్ని జనరల్గా మనం ఇన్స్టాల్ చేయకపోయినా ఒక యాప్ అనేది డైరెక్ట్గా ఉంటుంది. మనకి భూమి అనేది ఎప్పుడైతే ప్రకంపనాలు వస్తే ఆటోమేటిక్ సెల్ వచ్చిన వైబ్రేషన్ వస్తుంది. విపరీతమైన ప్రతి ఒక్కరు మొబైల్ యూజ్ చేస్తున్నారు విపరీతంగా. ప్రతి ఎక్కువ సెల్ యూజ్ చేయడం వల్ల వైబ్రేషన్ ఎక్కువయ్యి ఈ గూగుల్ డేటా సెంటర్కి డైరెక్ట్గా ఏదైతే గూగుల్ డేటా సెంటర్ ఉందో ఆ సెంటర్లో వైబ్రేషన్ అనేది ఆ సెంటర్లో పెరుగుతుంది. ఈ మొబైల్ యొక్క ఎప్పుడైతే మొబైల్ వైబ్రేషన్ అనేది అన్ని మొబైల్ వైబ్రేషన్ లైట్గా వైబ్రేషన్ పెరగడం వల్ల గూగుల్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. వీళ్ళు హెచ్చరికలను జారీ చేశారు. అప్పటికే ప్రమాదం అనేది చేజారిపోయింది. అంతకు మించి ప్రమాదం జరిగింది హెచ్చరిక వచ్చేలాగా. అందుకే ఈ వెనిజువేలాలోని విపరీతంగా 2 సార్లు భూమి కంపించడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి మాగ్నా కార్టా కాదు కౌటిల్యుని అర్థశాస్త్రమే పునాది అని ఎవరు చెప్పారంటే సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ 53వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంతం. ఎవరంటే సూర్యకాంతం. ప్రెసిడెంట్ సుప్రీంకోర్టుకి 53వ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సుప్రీంకోర్టుకి 53వ ప్రధాన న్యాయమూర్తి ఉన్న సూర్యకాంతం సమానత్వం అనేది మనకి ప్రధానంగా ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్ 14 గుర్తుపెట్టుకో. ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే చట్టం ముందు అందరూ సమానమని చెప్తుంది ఆర్టికల్ 14. ఇక్కడ సమానత్వం అనేది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఆ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏం చెప్పాడంటే మాగ్నా కార్టే కాదు కౌటిల్యుని అర్థశాస్త్రమే పునాది ఈ సమానత్వం కానీ చెప్పింది ఎవరంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. అతని పేరు జస్టిస్ సూర్యకాంతం. అతనే 53వ ప్రధాన న్యాయమూర్తిగా మనం చెప్పుకోవచ్చు. అది అతనే చెప్పాడు. సార్ చూసుకుంటే ఇక్కడ సమానత్వం భావనకు మూలాలు భారత ఉపఖండంలో ఉద్భవించిన కౌటిల్యుని అర్థశాస్త్రంలో ఉన్నాయి అని ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడ్డారని మనం గమనించాలి. ఎందుకంటే భారత రాజ్యాంగం దేశ ప్రజలందరికీ మౌలిక హక్కులను కల్పించింది. చట్టం ముందు అందరూ సమానత్వము గౌరవంగా బతికే హక్కు ఇందులో భాగాలని జస్టిస్ సూర్యకాంతం ప్రెసిడెంట్ 53వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. ఇది మాగ్నా కార్టా కాదని స్టేట్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ మనకి ఎయిర్ బౌండ్ సంస్థతో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఒప్పందం. సార్ ఎయిర్ బౌండ్ అనే సంస్థతో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఒప్పందం అనేది ఈరోజు మన స్టేట్మెంట్లో రావడం జరిగింది. అసలు 8సారి డ్రోన్ డెలివరీ నెట్వర్క్ ఇక్కడ మనకి సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు కనిపిస్తున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో రోజుకు 10,000 డ్రోన్ ఫ్లైట్స్ నిర్వహించే లక్ష్యం మేము పెట్టుకున్నామని రామ్మోహన్ నాయుడు గారు చెప్పడం జరిగింది. ఎయిర్ బౌండ్ సంస్థ ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఒప్పందం అది కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమక్షంలో ఒప్పందం జరిగింది. అది ప్రధానంగా ఇక్కడ ఒక అంశం గమనించాలి. 8సార్ ఎయిర్ బౌండ్ వ్యవస్థాపకుడు CEO ఎవరు సార్ అంటే నమన్ పుష్ప. అతని పేరేం పేరైతే నమన్ పుష్ప. ఈ నమన్ పుష్ప అనే వ్యక్తి తండ్రి నమన్ పుష్ప మాట్లాడుతూ వస్తు రవాణా వ్యవస్థ స్వరూపాన్ని డ్రోన్ డెలివరీ మారుస్తుందన్నారు. అంటే 20 టన్నుల ట్రక్ సామర్థ్యంతో డ్రోన్లు ఒక ప్యాకేజీని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చేరివేసే నెట్వర్క్ను నిర్మించడమే తమ లక్ష్యమని చెప్పడం జరిగింది సార్ ఈ స్టేట్మెంట్లోని. అంటే డైరెక్ట్గా డ్రోన్స్ ద్వారా మనం వెయిట్ని తీసుకువెళ్ళొచ్చు. విపరీతమైన బరువులు ఉన్న వెయిట్ని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తీసుకువెళ్ళొచ్చు. అటువంటి కార్యక్రమాన్ని బాగా అభివృద్ధి చేయాలి. రాష్ట్రంలో రోజుకు 10,000 డ్రోన్ ఫ్లైట్స్ నిర్వహించే లక్ష్యం. ఒకేసారి తిరగాలి, వెయిట్ని తీసుకువెళ్ళాలి. అటువంటి ఎయిర్ బౌండ్ సంస్థతో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఇది ఒప్పందం జరిగింది. వెరీ 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 పౌర విమానయాన శాఖ మంత్రి వాళ్ళు రామ్మోహన్ నాయుడు. అదేవిధంగా ఏపీ డ్రోన్ కార్పొరేషన్ MD గీతాంజలి. ఎవరివిడ? గీతాంజలి శర్మ. ఎయిర్ బౌండ్ వ్యవస్థాపకుడు నమన్ పుష్ప. ఇతని పేరు నమన్ పుష్పని గమనించాలి ఈ ఒప్పందం. ఎందుకంటే ఎయిర్ బౌండ్ అయితే ఇంకేట్లేదు, డ్రోన్స్ ద్వారా బరువును తీసుకువెళ్ళడం. ఆ ఒప్పందం నిన్న జరిగింది సార్. నెక్స్ట్ ఇది ప్రధానంగా టుడే కరెంట్ అఫైర్స్లోని రాష్ట్రీయ అంశాలు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు అనేవి కంప్లీట్గా చర్చించడం జరిగింది. ఇది ఒకసారి నోట్స్ మొత్తం రాసుకుంటే చాలా యూస్ఫుల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గుడ్ నైట్.